టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వోల్టేజ్ డివిజన్ రూల్. అంటే అది వోల్టేజ్ డివిజన్ రూల్. ఈ వోల్టేజ్ డివిజన్ రూల్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ నేను సిరీస్ సర్క్యూట్ అంటే రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అనే టాపిక్ చెప్పాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. అది చూసిన తర్వాత ఈ క్లాస్ అంటే క్లియర్గా అర్థమవుతుంది. వోల్టేజ్ డివిజన్ రూల్ అంటే ఏంటంటే మనకి సిరీస్ సర్క్యూట్లోని కరెంట్ ఏంటి, కరెంట్ అనేది సేమ్, వోల్టేజ్ అనేది ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇందులోని ఈ V1 V2 అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఈ వోల్టేజ్ డివిజన్ రూల్ బట్టి మనం చెప్పొచ్చు. మనకేం తెలుసు, V1 = ఫార్ములా ఏంటి, V1 = మనకి ఓమ్స్ లా ఏంటి, ఓమ్స్ లా I = ఏంటి ఫార్ములా, I = V/R. దీన్ని బట్టి V = ఏంటి, IR. ఇక్కడ Iకి 1 వేయం, Rకి R1 వేస్తాం. ఎందుకంటే సిరీస్ సర్క్యూట్లో కరెంట్ ఏంటి, సిరీస్ సర్క్యూట్లో కరెంట్ అనేది సేమ్ కాబట్టి Iకి 1 వేయం, Rకి 1 వేస్తాం. అంటే ఇందులో క్యాలిక్యులేట్ చేయాలంటే V1 = ఫార్ములా ఏంటి, I × R1. ఇప్పుడు మనం దీన్ని తీసుకున్నాం చూడండి, V1 = I × R1. అకార్డింగ్ టు ఓమ్స్ లా I = ఫార్ములా ఏంటి, V/R × R1. అంటే V1 = V/R × R1. ఇక్కడ I అనేది టోటల్ కరెంట్ కాబట్టి టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇప్పుడు V1 = V/, మనకి 2 రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే టోటల్ రెసిస్టెన్స్ ఎంత, RT = R1 + R2. ఆల్రెడీ డెరివేషన్ మనం ముందు క్లాస్లో చెప్పాను. కాబట్టి ఈ R ప్లస్ ఏం చేసి మనం R1 + R2 × R1. అంటే మనం సిరీస్ సర్క్యూట్లోని వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, V × R1 + R2. V × R1 + R2. సేమ్ అలాగే V2 కూడా. వీటికి ఫార్ములా ఏమి వస్తుంది అప్పుడు చెప్పండి, V2 = V × R2/R1 + R2. అంటే V2ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇదన్నమాట. ఈ ఫార్ములాని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చెప్తాను చూడండి. ఇక్కడ V1 ఉంది కదా, V1 అంటే సిరీస్ సర్క్యూట్లో ఏదన్నా ఒక రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ పర్టికులర్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో V1 = టోటల్ వోల్టేజ్, అంటే ఆ సర్క్యూట్కి ఉన్న టోటల్ వోల్టేజ్ ఇంటూ ఇక్కడ 1 అంటే ఇక్కడ కూడా రెసిస్టెన్స్కి 1 వస్తుంది. టోటల్ వోల్టేజ్ ఇంటూ R1 టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్, కాబట్టి V1 = V × R1/R1 + R2. అలాగే V2 కాబట్టి టోటల్ వోల్టేజ్ ఇంటూ ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ R2 వస్తుంది బై టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ R1 + R2. ఇలాగ మనం సిరీస్ సర్క్యూట్లోని వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం అనమాట. ముందు మన సమ్స్లోకి వెళ్ళేటప్పటికి ఈ 2 ఫార్ములాస్ కూడా చాలా యూజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మీరు ఎంత వోల్టేజ్ అంటే సంథింగ్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేసాం. అప్పుడు వోల్టేజ్ అనేది ఎంత రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, అప్పుడు Vn = ఫార్ములా ఏమవుతుంది దీన్ని బట్టి చెప్పండి, Vn = టోటల్ వోల్టేజ్ ఇంటూ Rn టోటల్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ అంటే RT. ఓకేనా? RT ఇదన్నమాట. ఓకేనా? ఇది ఎంత రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే డైరెక్ట్ ఫార్ములా. అంటే N అంటే సపోజ్ 2 ఉంది కాబట్టి V2 V + R2/RT. RT అంటే 2 రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 2 రెసిస్టెన్స్కి RT ఏమవుతుంది, R1 + R2. ఒకవేళ 3 రెసిస్టెన్స్ ఉంటే R1 + R2 + R3. ఒకవేళ 4 ఉంటే 4. అదనమాట. ఓకే, మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను ఇంకా క్లియర్గా చెప్తాను. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్స్ రూపంలో చేస్తే నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా మధ్యలో మ్యాటర్స్ రాయకుండా డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టైం టేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు అర్థం కావడానికి అనేది నేను జస్ట్ ఏంటంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సింపుల్గా అర్థం చేసుకోవడం కోసమే నేను ఇలా చెప్తున్నాను. మధ్యలో మ్యాటర్స్ అందుకే రాయట్లేదు.
ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ చెప్పిన తర్వాత మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ తీసి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి నేను నా వీడియోస్ చూసిన తర్వాత మీరు ఆ టాపిక్ని ఒకసారి టెక్స్ట్ బుక్ తీసి చదవండి, మీకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఒక అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.